అండి వెల్కమ్ టు ఎస్టీవీ. ఇందిరమ్మ ఇళ్ళ గురించి మరొక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి వీడియో షేర్ చేస్తే వాళ్ళకి కూడా విషయం అయితే తెలుస్తుంది. వివరాలకు వెళ్ళిపోతే ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉందో చాలామందికి ఈరోజు ఇక్కడ ఆధార్ మ్యాప్ కింద అయితే ఇంటియల్ లీస్ట్ టైప్ అని చెప్పేసి అప్డేట్ అవసరం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, కింద లీస్ట్ టైప్ ఏమో లీస్ట్ 1 ఉంది, మీద వచ్చేసి లీస్ట్ 3 ఉంది. ఇట్లా ఎందుకు వచ్చింది ఏంటి అనేది కూడా చాలామంది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది కాబట్టి దాని గురించి వీడియోలో మాట్లాడుకుందాం. మన అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ లీస్ట్ 3 అలాగే తర్వాత లీస్ట్ టైప్ లీస్ట్ 1 అని చెప్పేసి రావడం జరిగింది. ఈ రెండు ఎందుకు వచ్చాయి అనేది చాలామందికి అర్థం అవ్వట్లేదు. మరి ఇది వస్తే పేమెంట్ వస్తుందా రాదా అనేది వీడియోలో మాట్లాడుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామందికి సర్వే చేసే టైంలో ఇక్కడ ఏదైతే ఉందో టైప్ ఆఫ్ రూప్ వచ్చేసి ఆర్సీసీ రూప్ పెట్టడం జరిగింది. అంటే వాళ్ళు ఎవరైతే ఈ చాలామంది ఆర్సీసీ అంటే సిమెంట్ తోటి నిర్మించిన ఏదైతే స్లాబ్తో ఉంటుందో దాని ముందైతే చాలామంది ఫోటోలు, అంటే అది వేరే వాళ్ళ హౌస్ అయినా సరే వీళ్ళు రెంట్కుంటున్నారు కాబట్టి అక్కడ ఆ టైంలో ఫోటో దిగాల్సి ఎవరికైతే ఇట్లా చేశారో వాళ్ళందరికీ ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ ద్వారా వాళ్ళకు ఆర్సీసీ రూప్ అని అయితే పాడడం అయితే జరిగింది. ఇక్కడ ఈ ఆర్సీసీ రూప్ ఎవరికైతే చూపిస్తుందో వీళ్ళందరికీ గతంలో మనం గివెన్స్ ద్వారా లీస్ట్ 1కు రావడం చాలామంది చూసాం మనం. ఎందుకంటే లీస్ట్ 3 నుంచి లీస్ట్ 1 లీస్ట్ 2కి ఎవరైతే ఇట్లా డివైడ్ అయినారో, అంటే లీస్ట్ 1లోకి ఎవరైతే వచ్చారో, అంటే లీస్ట్ 3 నుంచి లీస్ట్ 2 లీస్ట్ 1లోకి ఎవరైతే వచ్చారో వాళ్ళకు మాత్రమే ఈ స్టాటస్ అనేది ఇలా చూపెడుతుంది అనమాట. రెండు లీస్టులు చూపెడతాయి, లీస్ట్ 3 అలాగే లీస్ట్ 1. అంటే లీస్ట్ 3 నుంచి లీస్ట్ 1కి వచ్చారు, ఇంకా లీస్ట్ 3 నుంచి లీస్ట్ 2కి వస్తే లీస్ట్ 2 అనేది డిస్ప్లే అవుతుంది. మిగతా వాళ్ళు మీరు టెన్షన్ పడిన అవసరం లేదు. ఇట్లా ఉన్న వాళ్ళకి కూడా పేమెంట్ అయితే పడుతుందని చెప్పేసి మనకు తెలిసిన సార్ వాళ్ళతో కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. సార్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, ఆల్రెడీ పేమెంట్ పడుతుంది, కొంచెం టైం అయితే పడుతుంది అని చెప్పేసి. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్ళ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఒక పకడ్బందీకి వెళ్తుంది కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, కొందరికి బ్యాడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామందికి ఆల్రెడీ ఎండి అప్రూవల్ అయిపోయిన వాళ్ళకైతే టెన్షన్ లేదు. ఎవరికైతే ఎండి పెండింగ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకైతే కొద్దిగా టైం పట్టవచ్చు. ఎందుకంటే ఎండి అప్రూవల్ చేస్తేనే పేమెంట్కి అయితే వెళ్తుంది కాబట్టి మరి కొద్దిగా అయితే వెయిట్ చేయండి. మీకు అక్కడ చూస్తే మన డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.